సార్ తప్పదా? చెప్పింది చెయ్యి. ఏ కారణం చెప్పి స్టాఫ్ అందరికి చీరలు ఇవ్వాలి సార్? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరవి. ఎంత ఆలోచించినా ఈ బుర్రకు ఆలోచన తట్టడం లేదు సార్. మీరే ఏదో ఒక ఐడియా ఇవ్వండి. నాకు అది అర్థం కావట్లేదు రవి. కానీ ఈ చీర పుట్టినరోజు సందర్భంగా నా మినమ్మ కోసం స్పెషల్గా కొన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా భార్య చీర కట్టుకోవాలి. ఎలా సార్? ఒక పని చేయి. ఇదెందుకు సార్? పాటలు వినడానికా? పిచ్చి మాటలో మాట్లాడితే బుర్ర రామకీర్తన పాడిస్తాను. దీని చెవిలో పెట్టుకో. వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి నేను ఆలోచించి ఒక ఐడియా చెప్తాను, దాన్ని ఫాలో. సూపర్ సార్, ఐడియా అదిరింది. సార్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, పొరపాటున మీరు ఫోన్ ఆఫ్ చేశారంటే నేను బుక్ అయిపోతాను. అలాంటిది ఏముండదు, వెళ్ళు. హలో. సార్ నేను రెడీ. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఆల్ ఆఫ్ యూ టర్న్ మై సైడ్. డియర్ స్టాఫ్ మెంబర్స్, మన ఎండి గారు ఈ చీరలన్నీ స్టాఫ్ కి ఉచితంగా పంపిణీ చేయమన్నారు. ఏంటి, ఎండి గారు చీరలు ఇస్తున్నారా? రాజకీయ పార్టీ పంచినట్టుగా ఈ ఉచిత పంపిణీ ఏంటి రవి? సారీ సార్. రండి రండి రండి, అందరూ వచ్చి చీరలు తీసుకోండి. చీరలు ఇవ్వడం ఏంటి రవి గారు? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారో ఏంటో కారణాలు పక్కన పెట్టి రేపు మీరందరూ ఈ చీరలు కట్టుకుని ఆఫీస్కి రావాలి. సార్, మేం కూడా శారీస్ కట్టుకుని ఆఫీస్కి రావాలా? చూడు దుష్టగ్రహం, నువ్వు ప్యాంటు షర్టు వేసుకుంటేనే అదో మాదిరిగా ఉంటావు. ఇక చీర కట్టుకున్నావనుకో అందరూ హడలెత్తి చేస్తారు. నువ్వు సైడ్ అయిపో. చూడండి రవి గారు, ఎండి గారు చీరలు ఇస్తున్నారంటే మేము తీసుకుంటాం, కానీ కారణం మాకు తెలియాలి. ఏ కారణం లేకుండా ఎండి గారు చీరలు ఇవ్వరు. సార్, మేడం గారు పాయింట్ రైజ్ చేస్తున్నారు. ప్రేమతో ఇస్తున్నారని చెప్పు రవి. నాన్నకు ప్రేమతో లాగా సారు స్టాఫ్ ప్రేమతో ఇస్తున్నారన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.